ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుంటే చూసి ఓర్వలేక విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోమనేని శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అండగా ఉంటోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన వేళ ఢిల్లీ వెళ్లిన భారతీయ జనతా పార్టీ నేతల బృందం, పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన నేతలు మధ్యాహ్నం విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చర్చించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్తో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగే మేలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కోమనేని శ్రీనివాస్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయరాం రమేష్ గారు మాట్లాడారు. జయరాం రమేష్ గురించి చెప్పాం. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రోహం చేశారో అట్లాంటి వాడిని సోనియా గాంధీ మళ్ళా గౌరవించింది రాజ్యసభ ఇచ్చి. అట్లాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు. అతని వలన కాంగ్రెస్ మొత్తం 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలా. ఇకైనా బుద్ధి తెచ్చుకుని ఆయన మాట్లాడకుండా ఉంటే మెరుగు ఆంధ్ర విషయాలు. ఎందుకంటే చేసిన నిర్వాహకం అంతా చేసి వాళ్ళు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదేదో చెప్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, అంతేగాని జరిగిన మంచిని ఒక్కళ్ళు చెప్పట్లాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసి ఆ ప్రభుత్వం బాగా చేస్తాం ఇష్టం లేదు. ఏ సహాయం చేయలేకుండా ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడే వాళ్ళు ఉండాలి. చెడు కావాలని కోరుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు. తప్పకుండా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుంది. దానికి అన్ని రకాలుగా అడ్డుపడతా. వచ్చే లాభం నీకేం కావాలో అడుగు. కావాలంటే వచ్చిన దానికి సంతృప్తి వ్యక్తం చేయకుండా వచ్చింది ఏమీ లేదు, ఏమిచ్చారేంటి? వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అడగకపోతే అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రం గురించి అడిగినాడు లేడు రాజ్యసభలో. ఆయన ఒకటే అడిగాడు. మీ వాళ్ళు ఎవరు అడగల. మీరు సోనియా గాంధీతో అండర్స్టాండింగ్కి వెళ్ళారు, అందుకే కేసులు దించేసుకున్నారు.